2 days నుంచి మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ పైన కామెంట్ కానీ, అదేవిధంగా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఆయన పైన కామెంట్ కానీ చాలా ఎక్కువనే ఈ బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు స్టార్ట్ చేస్తున్నారు. కామెంట్ ఏ విధంగా చేస్తున్నదంటే, బండి సంజయ్ గారు కొడుకు ఒక తప్పు చేసిండు, అది తప్పు చేసిండా లేదా, ఆల్రెడీ ఎస్ఐటి ఒక ఏర్పాటు చేసినారు. ఈ ఎస్ఐటి పెట్టిన తర్వాత ఎంక్వైరీలో అసలు వాస్తవం ఏంది అది మొత్తం బయటికి వచ్చేస్తుంది. కానీ ఇంకా ఎంక్వైరీ కూడా స్టార్ట్ కాలేదు. ఇవాళనే రేవంత్ రెడ్డి గారు డీజీపీ గారితోని, కమిషనర్ గారితోని మాట్లాడి అసలు బండి సంజయ్ కొడుకు కేసు ఏంది వివరాలు కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు అడిగినారు కూడా, బండి సంజయ్ కొడుకు పైన కంప్లైంట్ చేసి చాలా రోజైంది, ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ముఖ్యమంత్రి గారు కూడా అడిగినారు. పోక్సో కేసు కింద బండి సంజయ్ గారి కొడుకు పైన కేసు అయింది. అసలు ఇది కుట్రనా లేక వాస్తవం ఇది కేసు అయిందా, ఇది తప్పు జరిగిందా, ఈ ఎస్ఐటిఓలు మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అయితే పెడతారు. కానీ బండి సంజయ్ గారు కానీ మా పార్టీ కార్యకర్తల అధికారులు ఎవరు కూడా ఎంక్వైరీ జరగకూడదు ఎవరు కూడా చెప్పలే. బండి సంజయ్ గారు ముందు నుంచి చెప్తున్నారు, ఒకవేళ నా కొడుకు కూడా తప్పు చేస్తే ఎంక్వైరీ చెయ్యండి, వేరేకి శిక్ష ఏ విధంగా ఇస్తారు నా కొడుకు కూడా ఆ శిక్ష వేయండి, మేము రెడీ అని బండి సంజయ్ గారు ముందు నుంచి ఈ మాట చెప్తున్నారు. ఈ మాట చెప్పిన తర్వాత కూడా కంటిన్యూగా బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియాని ఫేవర్ గా తీసుకొని, కొంతమంది యూట్యూబ్ ఛానల్ ని ఫేవర్ గా తీసుకొని చాలా వరకు బీజేపీ పైన అటాకింగ్ చేస్తున్నారు, బండి సంజయ్ గారు పైన అటాక్ చేస్తున్నారు, మా పెద్ద నాయకుల పైన అటాక్ చేస్తున్నారు. చేయని వాళ్ళ అలవాటు. కానీ 29 ఇంటర్మీడియట్ మన విద్యార్థులు, అది కూడా వాళ్ళు మేనర్ ఉండే చనిపోయినారు ఇదే బీఆర్ఎస్ సమయంలో. అప్పుడు ఇదే రిజైన్ గురించి అంశము ఎవరు కూడా లేపట్లే. అప్పుడు ఎవరు కూడా దీనిపైన మాట్లాడలే. ఎంతో మంది విద్యార్థులు చనిపోయినారు. అదేవిధంగా జూబ్లీ హిల్స్ లో ఒక ఎంఐఎం నేత కొడుకు రేప్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయినారు. మళ్ళా దానికి పెద్ద పెద్ద నేతలు కూడా సపోర్ట్ చేసినారు. అప్పుడు కూడా రిజైన్ గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ ఇవాళ బండి సంజయ్ గారు రిజైన్ ఇవ్వాలని ఒక అంశం లేబడుతున్నారు. రిజైన్ ఎందుకు ఇవ్వాలి? బండి సంజయ్ గారు ఒకవేళ ఎంక్వైరీ జరగకూడదు, నా కొడుకు అమాయకుడు చెప్తే ఆ విధంగా మీరు డిమాండ్ చేయొచ్చు. కానీ బండి సంజయ్ గారు ఒక కార్పొరేటర్ గా ఒక ఎంపీ అయినారు, ఒక ఎంపీగా ఒక కేంద్ర మంత్రి అయినంటే ఎంత కష్టపడి అక్కడ వరకు అయినా పోయినారు. ఒకసారి ఆలోచన చేయాలి రిజైన్ అడిగేవాళ్ళు. కానీ మీకు రాజకీయం ముఖ్యం, మీరు రాజనీతి చేస్తారు, నో ప్రాబ్లం. కానీ బండి సంజయ్ గారు గురించి తప్పుగా ఎవరు కూడా మాట్లాడొద్దు. ఎంక్వైరీ జరుగుతుంది, పక్కా ఎంక్వైరీ జరగాలి. ఒకవేళ బండి సంజయ్ గారు కొడుకు తప్పు చేస్తే శిక్ష కూడా తప్పు 100% ఉంటుంది. దానికి బండి సంజయ్ గారు కానీ ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ అడ్డు రారు. 100% ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో ఏమొస్తుంది అది నేను చెప్పలేను. కానీ మా పార్టీ నుంచి క్లియర్ గా ఒక మెసేజ్ ఉంది, ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పక్కా ఉంటుంది. అది ఎవరైనా